మనిషి కంటే గేదెలు గొప్పవి. ఎస్, ఇది గేదెలు అనుకునే మాట. మనం ఏమనుకుంటాం, అన్ని జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు, చీమ నుంచి ఏనుగు వరకు అన్నీ ఎలా జన్మించాయో భూమి మీద మనిషి కూడా అలాగే జన్మించాడు. కాకపోతే మనిషికి అద్భుతమైన తెలివితేటలు ఉండడం వల్ల ఇది జంతువు, ఇది కాకి, ఇది రెట్ట, ఇది పెట్ట అని పేర్లు పెట్టుకున్నాడు. మనిషి తనకు తానే గొప్పవాడని మనిషి ఎలా అనుకుంటాడో, గేదెలు, కుక్కలు కూడా హే మనుషులు రా వాళ్ళు వంట చేసుకుంటే తప్ప తినలేరు. మనం చూడు, గడ్డి తింటాం, మిగిలిపోయింది కూడా తింటాం, అసలు ఏం తినకుండా కూడా ఉండగలడం. వాడు ఇల్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి. మనం చూడు, కుక్కలం స్కోడా కారు కింద పడుకుంటాం, రేంజ్ రోవర్ కారు కింద పడుకుంటాం, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటాం. ఇది మనిషికి తెలివితేటలు ఎక్కువగా ఉండడం వల్ల వచ్చిన స్వార్థం, నేనే గొప్ప అని అనుకోవడం వల్ల. మరి గొప్ప లేనిది ఎక్కడా? సమానంగా ఉన్నది ఎక్కడా? ఎస్, శ్మశానంలో. అక్కడే అందరూ సమానం. కుక్క, పంది, చీమ, పిల్లి, మనిషి అందరూ సమానంగా ఉండేది ఆ శ్మశానంలోనే.